తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రం ఇప్పుడిప్పుడే కొంచెం క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా అభ్యర్థుల ప్రకటన లేదు కాబట్టి స్పష్టత లేదు. ఎందుకంటే అభ్యర్థుల ప్రకటన చాలా ముఖ్యం ఎప్పుడు ఎన్నికల్లో. ఇది ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ కాదు కదా. సో ఇప్పుడు దీంట్లో అభ్యర్థుల ప్రకటన అసలు ముందుగా చెప్పాల్సి వస్తే అందరికన్నా ముందుగా ఎక్కువ స్థానాలు ప్రకటించిందిగా బీజేపీ ముందుకొచ్చింది. అది వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది ఒక విధంగా చెప్పాలంటే. దాంతోపాటు కవిత అరెస్టు తోటి తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారిందని చెప్పొచ్చు. ఇవాళ ఈవెన్ అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు నిన్న. సో కాబట్టి అది కూడా కలిసి వస్తుంది. కవిత అరెస్ట్ అనేది కూడా బీజేపీకి కలిసి వచ్చే విషయం అయితే, ఎందుకంటే దానివల్ల బీఆర్ఎస్ ఇంకా అగమ్య గోచరంలో పడిపోతే కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే అభ్యర్థులను ప్రకటించలేక అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. క్లియర్. ఒక అధికార పార్టీగా ఉండి కూడా ఈరోజు కూడా ప్రతిపక్షాలు అభ్యర్థులను ప్రకటించి ముందుకెళ్ళిపోతున్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో కాంగ్రెస్ ఉంది. కారణం ఏంటి? అంతర్గత సమస్యలు. కాంగ్రెస్ కల్చర్ గురించి కొత్తగా ఇవాళ నేను చెప్పాల్సిన పని లేదు, అందరికి తెలిసిందే. ఇది ఊహించిందే, నేనైతే ఊహించిందే. ఇది మాత్రం ఉదాహరణ చెప్తానండి. నిన్న కాంగ్రెస్ రెండో జాబితా రిలీజ్ చేసింది తెలంగాణ వరకు. వాళ్ళది థర్డ్ లిస్ట్ కావచ్చు, కానీ మన తెలంగాణ వరకు రెండో లిస్టు. ఈ రెండో అభ్యర్థుల జాబితా ఎలా ఉందో ఎవరినైనా అడగండి, చెప్తారు. ఎలా ఉందండి తెలంగాణ రెండో అభ్యర్థుల జాబితా? ఎక్కడ? మల్కాజ్గిరికట సునీత మహేందర్ రెడ్డి. నిన్నగాక మొన్న కాంగ్రెస్లోకి తీసుకున్నావిడ. ఆడన్నా పట్టణ ప్రజల్ని అట్రాక్ట్ చేయగలిగిందా అంటే ఆ పర్సనాలిటీ కాదు. అంటే పర్సనాలిటీ అంటే ఫిజికల్గా నేను మాట్లాడట్లేదు. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా, ఒక స్ట్రేచర్ ఉండాలి కదా, ఆ స్ట్రేచర్ లేదు. సరే, ఆ పక్కకు వద్దాం. సికింద్రాబాద్ తీసుకుందాం. సికింద్రాబాద్ నాగేందర్ మీద సికింద్రాబాదు పట్టణ ప్రజలకి సదభిప్రాయం ఉంటుందని నేనైతే అనుకోను ఎటువంటి పరిస్థితులు అనుకోను. సో కాబట్టి కిషన్ రెడ్డికి పోటీగా దానవ నాగేందర్ అభ్యర్థులు చూస్తేనే తేలిపోయింది కాంగ్రెస్ పార్టీ. అట్లానే మల్కాజ్గిరి ఈటెల రాజేందర్కి పోటీగా సునీత మహేందర్ రెడ్డి తేలిపోయారు. ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు పూర్తిగా తేలిపోయారు. చూడబోతే నేను అనుకోవటం పోటీ అసలు బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ అదివరకు ఇట్లాగానే పార్లమెంట్ లాగానే మూడో స్థానానికి పడిపోతుందేమో అనిపిస్తుంది వీళ్ళ అభ్యర్థులను చూస్తే. అటు చేవెళ్ళ చూసుకుందాం. చేవెళ్ళ కూడా సిటీ కాన్స్టిట్యున్సీ కదా. చేవెళ్ళ ఎవరున్నారు? బీజేపీ తరఫున కొండా విశ్వేశ్వరరెడ్డి. మంచి అభిప్రాయం. దానికి తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఉన్నటువంటి వ్యక్తి, పెద్ద మనిషి. ఆయన 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 విమర్శించడానికి వివాదాల్లో ఎప్పుడు ఉండడు. ఆయనకి పోటీ ఎవరిని పెడుతున్నారు ఇవాళ? రంజిత్ రెడ్డి, ఒక రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్ని తీసుకొచ్చి ఆయన పోటీ పెట్టాడు. ఆయన ఏమన్నా కాంగ్రెస్ ఆయన అంటే నిన్నటిదాకా బీఆర్ఎస్లో ఉన్న వ్యక్తి. ఆయన ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్లో చేరాడు. ఆయన్ని తీసుకొచ్చి ఇవాళ కొండా విశ్వేశ్వరరెడ్డికి పోటీ పెట్టారు. తేలిపోయాడు, అక్కడ కూడా తేలిపోయాడు. నాకు ఒక్కటే కనపడిందండి. ఈ ముగ్గురు సిటీ అభ్యర్థుల్లో కాంగ్రెస్ పెట్టిన అభ్యర్థులను చూస్తే నాకు ఒక్కటి కనపడింది. డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకేం లేదు దీంట్లో. నాకు తెలిసి క్రైటీరియా ఏముంది చెప్పండి ఇక్కడ? డబ్బులు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు అంతే. ఇంకా అంతకుమించి ఇంకేం లేదండి. రంజిత్ రెడ్డి రియల్ ఎస్టేట్, సునీత మహేందర్ రెడ్డి చాలా ఇది, దానవ్ నాగేందర్ మీద కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. దానవ నాగేంద్రన్ గురించి ఎవరు మంచిగా చెప్తారో నాకైతే అర్థం కాదు. ఎందుకు ఆయన్ని ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కాలేదు. అంటే కాంగ్రెస్లో ఏమైనా సాధ్యమేనండి. ఏదైతే ఇదే రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంత దుమారం లేపింది, ఇదే రేవంత్ రెడ్డి రంజిత్ రెడ్డికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడాడు, భూ ఆక్రమణ చేశాడు, కేంద్ర బీఆర్ఎస్ కేసీఆర్ ఎంత ప్రయోజనాలు కలిగించాడు రంజిత్ రెడ్డికి అని ఇవాళ ఆయన వాళ్ళకి దిక్కయ్యాడు. అది పక్కన పెట్టండి. సరే, కిందకు వద్దాం. ఇది నేను అనుకోవటం ఇది సిటీలో బీజేపీకి నైతిక విజయం, బీజేపీ గెలవబోతుందనే దానికి సంకేతం. నాకైతే క్లియర్గా అర్థమవుతుందండి. బీఆర్ఎస్ వైపు హవా లేదు ఇప్పుడు టోటల్గా. పోయినసారి గెలిచారు కాబట్టి ఈసారి గెలుస్తారు, ఎమ్మెల్యేలు గెలిచారు కదంటే అది ఎవరు ఒప్పుకోవట్లేదు ఇవాళ.
సో మరి కాంగ్రెస్ క్యాండిడేట్స్, అధికారంలో ఉన్న పార్టీ క్యాండిడేట్స్ చాలా తేలిపోయారు. సో కాబట్టి ముగ్గురు క్యాండిడేట్స్ ఇక్కడ, సిటీ క్యాండిడేట్స్ బీజేపీ అద్భుతమైన క్యాండిడేట్స్. అంతకన్నా స్టేచర్ ఉన్నటువంటి వాళ్ళు దొరకరు అక్కడ. కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర రెడ్డి. ఎక్కడండి వీళ్ళు? మెదక్ చూసుకుందామండి. ఇంతవరకు మరి మిగతా పార్టీలకి క్యాండిడేట్స్ దొరకలా. రఘునందన్ రావు ఏ మాటకు ఆ మాట చెప్పాలా, స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు బీజేపీ క్యాండిడేట్స్ అందరూ అట్లా ఉన్నారు, ఫస్ట్ లిస్టులో కూడా అట్లా ఉన్నారు. ఇప్పుడు నిజామాబాద్ ధర్మపురి అరవింద్ అయినా అట్లానే ఉన్నాడు, కరీంనగర్ బండి సంజయ్ అయినా అట్లానే ఉన్నారు. సో కాబట్టి అసలు నేను అనుకోవటం, నేను ఏదైతే పేర్లు ప్రస్తావించానో వీళ్ళందరూ కూడా గ్యారంటీగా గెలిచే క్యాండిడేట్స్గా కనపడుతున్నారు, మెదక్ రఘునందన్ రావుతో సహా. సార్ ఇంకొక క్యాండిడేట్ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్లో పేర్లను అనౌన్స్ చేసిందండి కాంగ్రెస్ పార్టీ నిన్న. ఎవరండి? నాగర్ కర్నూలు మల్లు రవి అట. అసలు ఏమాత్రం బుర్రన్నాళ్ళు తెలంగాణలో ఎస్సీస్లో సబ్ కేటగరైజేషన్ ఒక్కసారి చూసుకునేటట్టయితే 60% మంది మాదిగలు, 28% మాలలు. ఎంతమందికి స్టాటిస్టిక్స్ తెలుసు? మహబూబ్ నగర్ జిల్లా అయితే, నేను పార్లమెంటుగా నా దగ్గర లేదు కానీ మహబూబ్ నగర్ జిల్లా స్టాటిస్టిక్స్ ఉంటే ఎస్సీస్లో 73% మాదిగలు. నాగర్ కర్నూలు కూడా దాంట్లో భాగమే కదా. 73% మాదిగలు. అక్కడ నువ్వు మల్లు రవికి ఇస్తావు. అందులో మీకు క్యాండిడేట్ లేరా అనుకుంటే చాలా స్టేచర్ ఉన్న వ్యక్తి సంపత్ కుమార్ ఏంటి, ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు. చూడండి, ఆయన పాపం ఆయన లేఖ రాయటంలో తప్పని నేను అనుకోను. ఎందుకంటే ఆ కాన్స్టిట్యున్సీలో ఆయనకి ఇవ్వాల్సిన బాధ్యత ఉందండి. ఇంకెక్కడ ఇస్తారు మీరు? 73% మాదిగలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో మీరు ఇవ్వకపోతే ఎక్కడ ఇస్తారండి? అది ఆయన ఏమైనా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నాడు, ఆయన స్టేచర్ అని తక్కువ ఉందా? క్యాండిడేట్ లేకపోతే ఎవరినో బయట నుంచి తెచ్చుకోవాలా? అది కూడా లేదే. సంపత్ కుమార్ లేఖ రాయటంలో నేను 100% కరెక్ట్ అని నేను భావిస్తా ఉన్నా. సో ఎంత రాంగ్ అసలు అంటే వీళ్ళ క్యాలిక్యులేషన్స్ లేవా? హైకమాండ్ దగ్గర దాచిపెట్టారా? ఆ సంపత్ కుమార్ లేఖలో రాశాడు కదా, దాచిపెట్టారు ఇదంతాని. దాచిపెడితే రివర్స్ చేసుకోవాల్సిన బాధ్యత హైకమాండ్ దగ్గర ఉంది. ఆ కెపాసిటీ అక్కడ పైన ఉంటే అసలు ఇదంతా ఎందుకు అసలు కాంగ్రెస్కి? అది కూడా లేదు. సరే, పెద్దపల్లికి ఎవరిచ్చారు? ఎవరినో పట్టుకొచ్చారు, ఆయన అంతకుముందు ఎంపీని తీసుకొచ్చి దీంట్లో చేర్పించుకున్నారు, చివరికి ఆయనకి ఇవ్వలేదు. వివేక్ డబ్బులు ఉన్నాయి కదా, మన పోటీలో ఉన్నటువంటి అందరు ఎంపీలు లాస్ట్ టైం స్టాటిస్టిక్స్ చూస్తే ఎలక్షన్ ఏడీఆర్ది అత్యంత ధనవంతులు ఎవరయ్యా అంటే వివేక్. మన ఆంధ్ర రాజకీయాల్లో అత్యంత తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ధనవంతుడైన ఎంపీ ఎవరయ్యా అంటే వివేక్. ఆయన కొడుక్కి ఇచ్చారండి. మళ్ళీ ఆయన అక్కడ ఎమ్మెల్యే చెన్నూరులో, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి ఆయన కొడుక్కి ఇక్కడ పెద్దపల్లి సీటు కట్టబెట్టారు. మరి అక్కడేమన్నా మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ అంటే అది కాదు. మరి అటు సామాజిక వర్గ పరంగానూ చూసుకోవట్లేదు. అసలు ఏంటో మరి కాంగ్రెస్ యొక్క, నాకు ఇదంతా చూస్తే రెండో జాబితా కాంగ్రెస్ది చూసిన తర్వాత నేను కాంగ్రెస్ తన గోతి తానే తవ్వుకుంటుందని నాకు అర్థం. హైదరాబాద్ ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయలేదు, అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. హైదరాబాద్ని క్యాండిడేట్ని ఎందుకు అనౌన్స్ చేయలేదు? ఓవైసీ తోటి కుమ్మక్కయ్యారా? బీజేపీ గెలవకుండా చేయటాలంటే ఓవైసీ తోటి కుమ్మక్కయ్యారా అనేది కూడా డౌట్ వస్తూ ఉంది. ఇంతవరకు క్యాండిడేట్ని అనౌన్స్ చేయాలి హైదరాబాద్ది ఇంత లేటుగా. చూద్దాం ఏం జరుగుతుంది అనేది, అది రాబోయే స్టోరీ. అది ఎవరైతే కేసీఆర్ని విమర్శించి వాళ్ళు అట్లా ఇట్లా అన్న వాళ్ళందరినీ పార్టీలోకి ఆహ్వానించుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఇది కాంగ్రెస్ కల్చర్ అండి. అరే, కేసీఆర్కి కాలుకి దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేశారు, పెద్ద మోకాలుకి. అది ఖచ్చితంగా సర్జరీ, అది 100% క్యూర్ అయ్యేటువంటిది. కానీ రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్ళాడంటే తర్వాత వచ్చిన వార్తలు చాలా నిగూఢ ఎస్టాబ్లిష్డ్ న్యూస్ ఏంటంటే రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పాట హాస్పిటల్, ఆయన కేసీఆర్ ఇంటికి వెళ్ళి కేసీఆర్ని పలకరించమని. ఎవరితో సంబంధాలు ఉన్నాయండి? బీజేపీ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయా? కాంగ్రెస్ బీఆర్ఎస్తో సంబంధాలు ఉన్నాయా? ఈ ఒక్క సంఘటన చాలు. రేవంత్ రెడ్డి ఆయనంతా ఆయన వెళ్ళా, పైన రాహుల్ గాంధీ చెప్తే వెళ్ళాడని చెప్పి కూడా మనకు తెలుస్తూ ఉంది. సో మొత్తం మీద ఏంటంటే ఇవాళ ఒకవైపు దేశవ్యాప్త పరిస్థితి చూద్దాం, కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దయనీయంగా తయారవుతుంది. నిన్న ఆనంద శర్మ
రాహుల్ గాంధీ స్టేట్మెంట్లు కులగణన తప్పు అని చెప్పి విమర్శించాడు. ఎంతమంది రోజు వెళ్ళిపోయే వాళ్ళే కాంగ్రెస్ నుంచి. కాంగ్రెస్కి పోయినసారి 52 రావనేది ఎక్కువ సర్వేలు చెప్తున్నాయి, యునానిమస్గా చెప్తున్నాయి. అంటే ఇంకోసారి ప్రతిపక్ష హోదా రాదని చెప్తున్నాయి. అసలు అమేథీ రాయ్బరేలీలో ఎవరు పోటీ చేస్తారో తెలియట్లేదు ఇంకా. సో ఈ నేపథ్యం ఇప్పుడు పరిస్థితి ఎట్టయిపోయింది తెలంగాణలో. బీఆర్ఎస్ కవిత అరెస్టు తర్వాత ఎండిపోవటం, అందరు వెళ్ళిపోవటంతో బీఆర్ఎస్ పోటీలు ఆల్మోస్ట్ ఏదో 1-2 నియోజకవర్గాలు తప్పితే పోటీలో లేనట్టేనండి. పోటీ ఎవరి మధ్య జరుగుతుంది? బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చిందో, ఎప్పుడైతే ఇది రాష్ట్ర ఎన్నికలు కాదో, మోడీ ఎన్నికలు, రాహుల్ గాంధీ ఎన్నికలు, సీన్ మారిపోతా ఉంది. మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ చూస్తున్నారు జనం. మోడీని చూసుకున్నప్పుడు ఎక్కడ రాహుల్ గాంధీ ఆనడు కదా, కింద ఎక్కడో ఉంటాడు. దాంతో ఏమైపోతుంది, బీజేపీకి యాడెడ్ అడ్వాంటేజ్ అయిపోయింది. సో కాబట్టి ఇవాళ పరిస్థితి ఏంటంటే, మోడీ ఫ్యాక్టర్ లోక్సభ ఎన్నికలు కాబట్టి, కాంగ్రెస్ ఫ్యాక్టర్. కాంగ్రెస్ ఫ్యాక్టర్ అంటే నేను అది నెగటివ్గా, కాంగ్రెస్ అంటే లోయెస్ట్ ఇమేజ్ ఉంది వాళ్ళ కాంగ్రెస్కి, దానికి. తర్వాత అభ్యర్థుల సెలక్షను చూడండి, అభ్యర్థుల సెలక్షన్ ఎంత దారుణంగా ఉందో. ఇవన్నీ కలిపి ఊహించిన దానికన్నా కాంగ్రెస్కి తగ్గి బీజేపీకి మరింత మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలే మెండుగా కనపడతా ఉన్నాయి. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.